ఒక పెద్ద అచీవ్మెంట్ని చేసున్నది. రష్యా మాత్రం చేసిన పెద్ద అచీవ్మెంట్ని ఇప్పుడు ఇండియా కూడా చేసున్నది. కానీ దీని గురించి కొంచెం మంది మాత్రమే మాట్లాడున్నారు. కల్పాకం న్యూక్లియర్ ప్లాంట్ లో ఉన్న ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని రీచ్ అయింది. ఇండియన్ న్యూక్లియర్ ఎనర్జీ హిస్టరీలో ఇది ఒక పెద్ద మైల్ స్టోన్ అని చెప్తున్నారు. కానీ దీన్నెందుకు మనము ఇండియాస్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్తున్నాము? దీనివల్ల నిజంగానే మన ఈబీ బిల్స్ తగ్గుతాయా? రండి దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా చూడొచ్చు. ఇండియాలో ఎలక్ట్రిసిటీ డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్నది. రీసెంట్గా డేటా సెంటర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫాస్ట్గా పెరగడం వల్ల ఎలక్ట్రిసిటీ డిమాండ్ కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. సో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేదానికి మనము కోల్, విండ్, సోలార్ ఎనర్జీస్ని యూజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కోల్ యూజ్ చేసేది వల్ల మనము పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్నాము. విండ్ అండ్ సోలార్ ఎనర్జీ కొంచెం అన్రిలయబుల్. సో ఉన్న ఫాసిల్ ఫ్యూయల్స్ని కంపేర్ చేస్తే ఒకే ఒక లాంగ్ టర్మ్ క్లీన్ ఎనర్జీ సోర్స్ ఉంటుంది, అదే న్యూక్లియర్ ఎనర్జీ. ఆల్రెడీ ఇండియాలో చాలా న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నది. సో ఇంకా కొంచెం న్యూక్లియర్ ప్లాంట్స్ని బిల్డ్ చేస్తే ఈ ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఫుల్ఫిల్ అవుతుంది కదా. కానీ అక్కడదా ఒక ప్రాబ్లం ఉన్నది. న్యూక్లియర్ ఎనర్జీని జనరేట్ చేసేకి మనకి యురేనియం కావాలి. కానీ ఇండియా దగ్గర ఎంటైర్ వరల్డ్స్ యురేనియం రిజర్వ్లో 3% కూడా లేదు. సో మనం ఈ యురేనియంని కజకస్తాన్, కెనడా, ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాము. కానీ ఇండియా దగ్గర థోరియం అనే న్యూక్లియర్ ఫ్యూయల్ చాలా ఉన్నది. ఎంతంటే వరల్డ్స్ థోరియం రిజర్వ్లో 25% ఇండియా దగ్గర ఉన్నది. ఇది అన్ని దేశాల కన్నా ఎక్కువ. సో ఈ ఎక్సెస్ థోరియంని పెట్టి మనము డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు కదా. కానీ అది పాసిబుల్ కాదు. ఈ థోరియంని డైరెక్ట్గా మనము రియాక్టర్లో యూజ్ చేయలేము. దానికి ముందు వాటిని యురేనియంలా మార్చాలి. ఈ విషయాన్ని 1950స్లోనే గుర్తించిన మిస్టర్ హోమీ బాబా దానికి సొల్యూషన్గా 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ 70 years తర్వాత ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో సెకండ్ స్టేజ్ క్రిటికాలిటీ అచీవ్ చేసింది. క్రిటికాలిటీ అని వింటనే భయపడకండి. న్యూక్లియర్ ఎనర్జీలో ఇది ఒక పాజిటివ్ అయిన విషయం. అంటే ఒక యురేనియం యాటమ్ని న్యూట్రాన్తో స్ప్లిట్ చేస్తే అక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతున్నది. అలాగనే ఈ ప్రాసెస్లో చాలా న్యూట్రాన్స్ రిలీజ్ అయ్యి పక్కనుండే యురేనియం యాటమ్ని స్ప్లిట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అండ్ దీన్నే మనము చైన్ రియాక్షన్ అని అంటున్నాము. ఈ రియాక్షన్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే రియాక్షన్ ఫాస్ట్గా ఉండకూడదు, ఆగిపోకూడదు, పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి. దీన్నే మనము క్రిటికాలిటీ అని అంటున్నాము. అంటే రియాక్టర్ ఎటువంటి ఎక్స్టర్నల్ హెల్ప్ లేకుండా సెల్ఫ్గా బ్యాలెన్స్డ్గా స్టార్ట్ అయిన మూమెంట్. సింపుల్గా చెప్పాలి అంటే ఒక బొంగరంని ఇమాజిన్ చేసుకోండి. మీరు అది స్పిన్ చేస్తే స్టార్టింగ్లో వాబుల్ అవుతుంది. కానీ కొన్ని సెకండ్స్ తర్వాత స్టేబుల్గా, స్మూత్గా తిరుగుతుంది. అదే విధంగా న్యూక్లియర్ రియాక్టర్లో రియాక్షన్ స్టేబుల్గా మెయింటైన్ అయితే దాన్ని క్రిటికాలిటీ అని అంటున్నారు. ఇదే మన న్యూక్లియర్ ప్లాంట్లో ఉన్న సెకండ్ స్టేజ్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అచీవ్ చేసింది. సరే, ముందు 3 స్టేజెస్ చెప్పాం కదా, అదేంటో అని చూద్దాం. ఫస్ట్ స్టేజ్లో యురేనియం యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేశారు. ఇది బేసిక్ న్యూక్లియర్ రియాక్టర్ వర్కింగ్. దాని నుంచి ప్లూటోనియం 239 అనే ఎండ్ ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అవుతున్నది. డెవలప్డ్ కంట్రీస్ ఈ అవుట్పుట్ని న్యూక్లియర్ వేస్ట్ అని డిస్కార్డ్ చేస్తారు. కానీ ఇండియా ఈ న్యూక్లియర్ వేస్ట్ని డిస్కార్డ్ చేయకుండా సెకండ్ స్టేజ్లో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఫ్యూయల్గా యూజ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ సెకండ్ స్టేజ్లో రియాక్టర్ సెంటర్లో ప్లూటోనియం ఫ్యూయల్ ఉంటుంది. దాన్ని చుట్టి యురేనియం 238 బ్లాంకెట్ ఉంటుంది. ప్లూటోనియం మీద న్యూట్రాన్ పడితే అది స్ప్లిట్ అయ్యి ఫాస్ట్ న్యూట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. ఆ ఫాస్ట్ న్యూట్రాన్స్ యురేనియం 238 మీద పడితే అది న్యూట్రాన్ని అబ్జర్వ్ చేసి ప్లూటోనియం 239గా మారుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మీరు బైక్లో పెట్రోల్ యూజ్ చేస్తే అది తగ్గాలి, కానీ ఇక్కడ యూజ్ చేస్తే అది పెరుగుతుంది. అదేవిధంగా రియాక్టర్లో ఉన్న యురేనియం 238 ప్లూటోనియం ఫ్యూయల్గా మారడంతో ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేదానికి హెల్ప్ఫుల్గా ఉంది. ఇక్కడ ఒక మ్యాజిక్ ఏంటంటే రియాక్టర్ కన్స్యూమ్ చేసిన ఫ్యూయల్ కన్నా ఎక్కువ ఫ్యూయల్ జనరేట్ అవుతున్నది. దానివల్ల మనము వీటిని బ్రీడర్ రియాక్టర్ అని అంటున్నాము. ఈ రియాక్టర్ ఇప్పుడు క్రిటికాలిటీని అచీవ్ చేసి స్టేబుల్గా రన్ అవుతున్నది. కొన్ని రోజుల్లో సెకండ్ స్టేజ్ రియాక్టర్లో థోరియం 232 బ్లాంకెట్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు న్యూట్రాన్స్ థోరియం మీద పడితే థోరియం న్యూట్రాన్ అబ్జర్వ్ చేసి యురేనియం 233గా మారుతుంది. దాన్ని థర్డ్ స్టేజ్లో ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. యాక్చువల్లీ మిస్టర్ హోమీ బాబాతోన మాస్టర్ స్ట్రోక్ ఈ స్టేజ్ 3. ఇందులో ముందు స్టేజెస్లో ప్రొడ్యూస్ చేసిన యురేనియం 233 మరియు థోరియం 232ని ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. అప్పుడు యురేనియం స్ప్లిట్ అయ్యి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. థోరియం మళ్ళీ యురేనియంగా మారుతుంది. ఈ సైకిల్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి కంటిన్యూస్గా ఎనర్జీ జనరేట్ చేయడం పాసిబుల్.
యాక్చువల్లీ ఓవరాల్గా ఇండియాలో ఈ 3 స్టేజెస్ని డెవలప్ చేస్తే మనకి యురేనియం ఇంపోర్ట్స్ తగ్గుతాయి, సిస్టమ్స్ ఆల్మోస్ట్ సెల్ఫ్ సస్టైనింగ్గా అవుతుంది. ఇది ఇండియా లాంటి ఒక డెవలపింగ్ కంట్రీకి చాలా ఇంపార్టెంట్ అయిన ఎనర్జీ ఇండిపెండెన్స్. ఇప్పుడు ఒక ముఖ్యమైన క్వశ్చన్, దీనివల్ల మీ ఈబీ బిల్ తగ్గుతుందా? షార్ట్గా చెప్పాలి అంటే ఇమ్మీడియట్గా కాదు. ఎందుకంటే ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ కాస్ట్ కొంచెం ఎక్కువ. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఈ 3 స్టేజెస్ డెవలప్మెంట్ సక్సెస్ అయ్యాక థోరియం యూసేజ్ పెరుగుతుంది, యురేనియం ఫ్యూయల్ కాస్ట్ తగ్గుతుంది. కానీ ఈ కన్స్ట్రక్షన్, R&D, మెయింటెనెన్స్ కాస్ట్ వల్ల ఇనిషియల్ స్టేజెస్లో ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మీ ఈబీ బిల్స్ ఇమీడియట్గా తగ్గదు, గ్రాడ్యువల్గా స్లోగా తగ్గుతుంది. ఇంత పెద్ద అచీవ్మెంట్ గురించి న్యూస్ ఛానల్స్ మాట్లాడకపోయినా ఇది ఇండియా యొక్క ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్లో ఒకటి. మీ పిల్లలు కూడా ఇలాంటి సైన్స్ కాన్సెప్ట్స్ని నేర్చుకోవాలి అంటే మా 1-on-1 ఫ్రీ డెమో సెషన్కి రిజిస్టర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది, క్లిక్ చేసి చెక్ చేసుకోండి.